నా పేరు టైటస్. నేను రాయలసీమ కోఆర్డినేటర్ను. బేతెల్ ప్రేయర్ హౌస్ శ్యామ్నగర్ నంద్యాలలో ఈ లాస్ట్ ఇయర్ నుండి ట్రైనీ పాస్టర్గా ప్రవీణ్ సేవలు అందిస్తున్నాడు. ఇతని మీద ప్రతి వీక్లో కానీ ఎప్పుడైనా కానీ గ్రౌండ్స్లో కూడా బెదిరించడము, పీరయ్య, తర్వాత అతని తమ్ముడు జాన్, వాళ్ళ అల్లుడు చంద్రశేఖరు, అమృతు, బన్నీ, తర్వాత ఆటో రవి, వీరందరూ బెదిరించడం, చర్చికి పోవాలంటే భయభ్రాంతులు. ఈవెన్ నా మీద కూడా చాలాసార్లు వాళ్ళు ఆఫీస్లో నేను ఉన్నప్పుడు కూడా చైర్లు ఎత్తుకొని మీదకి వచ్చినారు. గత 3 టౌన్ సిఏ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూ వచ్చినారు, సెక్యూరిటీ ఇస్తూ వచ్చినారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా డిసెంబర్లో హైకోర్టు మాకు ఈవెన్ రిట్ పిటిషన్ వేసినప్పుడు ఈవెన్ సెక్యూరిటీ కూడా ఇస్తూ వచ్చినారు. మేము లేనప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కనుక ఇది రౌడీయిజం అనేది చర్చిలో ఆక్యుపై చేయాలా, చర్చిని డబ్బులు అనేది కరెక్ట్ వాళ్ళు తినాలా అనే ఉద్దేశం తప్ప వేరేది లేదు. మేము అన్నింటిలో అప్రైట్ ఉన్నాం. మేమందరం కమిటీ ఉన్నాం. కమిటీ సభ్యులను కూడా బెదిరించడం, ఈవెన్ ఆడ ఉన్నటువంటి సీనియర్ పాస్టర్ను బెదిరించడం, అన్నీ మీకు సీసీ ఫుటేజ్ మొత్తం ఇస్తాం. మీ ద్వారా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఏం కోరుతున్నామంటే ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరిపించి మీరు ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకొని ఇక మీదట ఇలాంటివి ఏవి జరగకుండా అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అరికట్టాలా, లేకుంటేనా ప్రాణహాని జరుగుతుంది. చర్చ్ యొక్క శాంక్టిటీని చాలా దెబ్బతీస్తున్నారు. మీరు సండేస్ చూడండి, ఎప్పుడైనా కానీ మీటింగ్స్ చూడండి, ఈ రోజు కూడా దౌర్జన్యంగా చర్చిస్తున్నారు. కనుక వీరి విషయంలో మీరు న్యాయం జరిపించాలని మీ ద్వారా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా హైయర్ అఫీషియల్స్కు పోలీస్ డిపార్ట్మెంట్ మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్. నేను బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను. బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను. బీటెక్ శ్యామ్నగర్లో నేను ట్రైనీ పాస్టర్గా గత సంవత్సరం నుంచి పరిచర్య చేస్తున్నాను, మందిరంలో సేవ చేస్తున్నాను. అయితే నిన్నటి దినమున మరి నా మీద మరి పీరయ్య మరి వారి తమ్ముడు జాన్, మరి అంతేగాక వాళ్ళ అల్లుడు మరి చంద్రశేఖరు, మరి ఆటో రవి, మరి ప్రశాంత్, మరి డేవిడ్, మరి వీళ్ళందరూ కలిసి నా మీద అమృత్, మరి వీళ్ళందరూ కలిసి నా మీద దాడి చేసి నన్ను ప్లేట్లతో మరి కుర్చీల మీద దాడి చేసి నా మీద, అంతేగాక నన్ను రూమ్లోకి తీసుకుపోయి మరి గడబెట్టి తాళం వేసి నన్ను భయభ్రాంతులు గురి చేసి నన్ను చంపుతాము, పొరుస్తామని చెప్పి, అంతేగాక మా మమ్మీని కూడా పొరుస్తాము, చంపుతాము, మా జేజీని కూడా బెదిరించి మరి నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను చంపుతాము, నువ్వు ఉండకూడదు, వెళ్ళిపో అని నన్ను బెదిరించి, అంతేగాక నన్ను బెదిరించడమే కాక మరి వాళ్ళు బెదిరించి మరి అంతేగాక నన్ను చంపాలనే ప్రయత్నం ఉంది. గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు నన్ను టార్చర్ చేస్తూ, నన్ను కులం పేరుతో దూషిస్తూ, నన్ను ఎంతో మానసికంగా కృంగదీస్తూ నన్ను వెళ్ళిపోవాలని ఉద్దేశం. దయచేసి మరి పోలీస్ వారికి నేను ఈ దినం మరి కంప్లైంట్ ఇస్తూ వచ్చినాను. దయచేసి పోలీస్ వారు చట్టరీత్యా మరి న్యాయం చేయాలని మేము బ్రతిమాలుకుంటాను. అంతేగాక మరి మందిరానికి వెళ్ళాలంటే మరి ఎంతో భయభ్రాంతులుగా ఉంది. మా కమిటీ మీద కూడా మరి టైటస్ అన్న మరి మా కమిటీ వారందరి మీద కూడా ఎంతో దాడులు చేయాలని, ఎంతో భయభ్రాంతులు గురి చేసి మమ్మల్ని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోనీయకుండా, మందిరం రానికుండా చేయాలని వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని ఎంతో టార్చర్ చేస్తాం. దయచేసి పోలీసు వారు మీరు సహాయం చేయాలని మేము మనవి చేస్తున్నాము. అంతేగాక వీడియో క్లిప్పులు కూడా ఉన్నాయి, ఆ వీడియో క్లిప్పులు కూడా మీరు చూడండి దయచేసి. అందరికీ నమస్కారం. మీకు వారికి మధ్య గొడవ ఎందుకు మొదలైంది? మందిరంలో మేము పరిచర్య చేస్తున్నాము. మా పొజిషన్, మేము రూలింగ్లో ఉన్నాము, మేము అన్నిట్లో కరెక్ట్గా ఉన్నాము. ప్లస్ మేము ఏ విషయంలో డబ్బు ఎక్కడ అక్రమంగా చేయలేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు రావాలి, వాళ్ళు డబ్బు తినాలి, అక్రమంగా చేయాలి, డబ్బు కొరకు, మనీ కొరకు, పవర్ కొరకు